హాయ్! నాలాగే మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారా? దీనికోసం నేను చాలా కష్టపడుతున్నాను. చాలా స్టడీ చేస్తున్నాను. సో, నా స్టడీ ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ కిట్ గురించి చాలామందికి తెలీదు. మన ప్రెగ్నెన్సీ ఎలా టెస్ట్ చేసుకుంటున్నామో, అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా అయితే చేసుకుంటామో, అలాగే ఐనో ఓల్యూషన్ టెస్ట్ స్క్రిప్ట్స్ అని ఉంటాయి. అంటే మనకు అండాశయంలో మన అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందని కొంతమందికి తెలీదు. సో, దీని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐనో ఓవల్యూషన్ స్ట్రిప్స్ ఎలా వాడతారు అంటే, ఫస్ట్ మార్నింగ్ యూరిన్ తీసుకోకూడదు. ఆఫ్టర్నూన్ 12 తర్వాత నుంచి ఈవినింగ్ వరకు 7 PM 8 PM వరకు మనము యూరిన్ అనేది తీసుకొని సేమ్ 3 డ్రాప్స్ వేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి పీరియడ్ స్టార్ట్ డే నుంచి మనము 14 డేస్కి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. 14 డేస్ కన్నా కొంచెం ముందే తీసుకోండి. 10 డేస్ 12 డేస్. సో, నా 29కి మేకి స్టార్ట్ అయింది. సో, నేను 12 నుంచి టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎవల్యూషన్ కిట్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ సి లైన్ ఉందనుకోండి, యువర్ ఫెటర్నిటీ డేస్ హ్యావ్ నాట్ స్టార్టెడ్. సి ఉంటే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదని. 2 లైన్స్ వస్తే మన ఫెటర్నిటీ అంటే మన అండాశయంలో ఎగ్ రిలీజ్ అవుతుందని వస్తుంది టెస్ట్లో. సో, ద టెస్ట్ ఇన్వాలిడ్ అంటే మనకు అసలు ఇంకా అది ఎగ్ అనేది అవ్వలేదు, అయిపోయింది, రిలీజ్ అయిపోయింది ఫస్ట్ అలా ఉంటుంది. సో, నేను మీకు చెప్తాను. 12th రోజు నాకు వచ్చిన రిజల్ట్ 2 లైన్స్ వచ్చాయి. 2 లైన్స్ వచ్చాయి. కొంచెం డార్క్ రాలేదు కదా అని చెప్పేసి నేను ఇంకోటి తీసుకొని చేశాను. అది 1 అవర్ డిఫరెన్స్లో చేసేసరికి నాకు ఇన్వాలిడ్ వచ్చింది. 13th రోజు అంటే నిన్న కూడా సేమ్ 2 లైన్ వచ్చింది. సో, మనము 2 లైన్ వచ్చినప్పుడే మనం ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అప్పుడే మనకి వర్క్ అవుతుంది. అండాశయం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు మన హస్బెండ్తో కలిస్తేనే, ప్రాక్టీస్లో ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఈరోజు 14 వచ్చేసి టెస్ట్ చేస్తే నాకు ఫస్ట్లో కనిపించలేదు. నాకు భయం వేసి ఇంకో స్ట్రిప్ తీసుకున్నాను. చూస్తున్నారా, నాకు లైట్గా వచ్చింది ఈరోజు. మళ్ళీ చూశాను ఎందుకు ఇంత లైట్గా వచ్చిందని. నేను ఎక్స్పెక్ట్ చేసేది డార్క్ రావలేదు అని భయపడుతున్నాను. సో, నాకు ఇంకా 3 డేస్ 4 డేస్ ఉంది. సో, చెప్తాను అది అయిన తర్వాత.